శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. మిత్రమా, మీకు విలువనివ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్ళని, ప్రేమించే వాళ్ళని, సహాయం చేసే వాళ్ళని ఎప్పటికీ కూడా దూరం చేసుకోవద్దు మిత్రమా. కాదంటారా? పాపమయ్యేలా సంపాదించకండి, అప్పులయ్యేలా ఖర్చు చేయకండి, అజీతయ్యేలా తినకండి, మనస్పొద్దలుచ్చేలా మాట్లాడకండి, ఆలస్యమయ్యేలా నడవకండి, చితికి చీరేలా చింతించకండి, అర్థం చేసుకోకుండా అవమానపరచకండి, నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి. ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆస్వాదించండి మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, చీకటైతే చంద్రుడు రాజు, తెల్లవారితే సూర్యుడు రాజు. ఒక్కో రోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనం ఎలా అవుతాయి చెప్పు? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితం అంటే మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ ఎంత ఇచ్చినా తరగని కరగని ఆస్తులు 2 ఉన్నాయి. మొదటిది స్వచ్ఛమైన నవ్వు, రెండవది సంతోషాన్ని, ప్రేమను పంచి వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలో కరిగిపోవచ్చు, కానీ మనకి సాహసంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతాయి మిత్రమా. ఆడపిల్లకు పెళ్ళైతే మరో కొత్త ప్రపంచంలోకి, ఇంకో కొత్త జీవితంలోకి ప్రవేశించినట్లే. అత్త తిట్టినా భరిస్తుంది, మామ మాటన్నా పడుతుంది, భర్త కొట్టినా భరిస్తుంది. అటు పుట్టింటి కష్టాలు అత్తింట్లో చెప్పుకోలేదు, ఇటు అత్తింటి బాధలు పుట్టింట్లో పంచుకోలేదు. నిరంతరం నా భర్త, నా కుటుంబం, నా పిల్లని బంధాలకు బందీ అయ్యి, బాధలకు బానిసయ్యి బ్రతుకున్న స్త్రీ మూర్తులందరికీ కూడా ధన్యవాదాలు మిత్రమా. నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయామనో, కోల్పోయామనో మధ్యలో వదిలిరాదు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుంచి దూకేస్తామా? గొడుగు రంగు నచ్చకపోతే వర్షంలో తడుస్తూ వెళ్తామా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి. మన ప్రయాణమీ మద కదా. మధ్యలో వచ్చేవి ప్రకటనలు మాత్రమే మిత్రమా. ఏమి జీవితం ఇదని బాధపడ్డం కంటే నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడు మిత్రమా. జీవితం ఎంత బాగుంటుందో. మనకన్నా కొన్ని వేల మంది బాగుంటూ ఉండవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నామన్న నిజాన్ని మరవద్దు. సంతోషం అనేది మన మనసు సృష్టించుకోవాలి మిత్రమా. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది మిత్రమా. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకి ప్రాణం పోస్తుంది కదా. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడిన ఒకరి జీవితంలో అయినా సరే సంతోషం వస్తే చాలంతే. కాదంటారా మిత్రమా? అబద్ధాలు బ్రతికించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి, నిజాన్ని బ్రతికించాలంటే నయా పైసా ఖర్చుండదు. అందుకే నిజాలే జ్ఞాపకాలైతే అబద్ధాలు అనుమానాలవుతాయి మిత్రమా. కాదంటారా? మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే మిత్రమా. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎలా అయినా సరే సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేము. అందుకే మీ సంతోషాలని ఎప్పుడు కూడా వాయిదా వేయకండి మిత్రమా. మనకు కష్టం వచ్చినప్పుడు నవ్వుకునే వాళ్ళు శత్రువులు, ధైర్యం చెప్పేవాళ్ళు బంధువులు, కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు, మనకి కనిపించకుండా కంట నీరు నింపుకునేవాళ్ళు తల్లిదండ్రులు మిత్రమా. ఈ ప్రపంచంలో ఎలాంటి స్వార్థం లేని ప్రేమను అందించగలిగే వాళ్ళు కేవలం అంటే కేవలం మన తల్లిదండ్రులు మాత్రమే గుర్తించుకో మిత్రమా. అందమైన అద్భుతమే మన జీవితం. స్నేహంతో స్నేహాలకు ఆదర్శం, ప్రేమతో హృదయానికి అపురూపం, సాయంతో ఎదుటివారికి నమ్మకం. కళ్ళు తెరిచిన మొదలు మనతో నిలిచే ప్రతి ఒక్కరికి మన వ్యక్తిత్వం ఓ అందమైన పుస్తకం మిత్రమా.
అవునా? చెట్టును నరికేయడం చాలా సులభం. కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది మిత్రమా. అలాగే కోపంతో ఒక మాట అనడం సులభం. కానీ క్షణకాలంలో జారి ఆ మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది. కాదంటారా? మిత్రమా, విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేలని చూస్తాయి. వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి పొడిచి తినేలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా అది తట్టుకుని ఎదిగే వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి మిత్రమా. అదేవిధంగా నీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడిన వారే నీ సాయం కోరతారు. అప్పటి వరకు కావాల్సింది ఒక్క ఓపిక మాత్రమే మిత్రమా. కాదంటారా? రూపాన్ని చూసి మోసపోకు మిత్రమా, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన రూపైనా ఏది శాశ్వతం కాదు. మనసులోని ప్రేమాభిమానాలే శాశ్వతమని తెలుసుకో మిత్రమా. మనిషి జీవితం మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్నీ కూడా పురుగులే ఉంటాయి కదా. మనిషి జీవితం కూడా అంతే మిత్రమా. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనపడుతుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు ఎవరికీ కనిపించవు కదా. ఉప్పుని కూరలో వేస్తే రుచిస్తుంది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి మిత్రమా. కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం నీ దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుందని గుర్తించుకో మిత్రమా. ఒక్క విషయం చెప్పనా మిత్రమా, డబ్బు చెప్తుంది అన్నిటినీ మర్చిపోయి నన్ను సంపాదించు అని. సమయం చెప్తుంది అన్నిటినీ మర్చిపోయి నన్ను అనుసరించు అని. భవిష్యత్ చెప్తుంది నా కోసం క్షమించు, మిగతా అన్నిటినీ మర్చిపోయి అని. కానీ ఆ భగవంతుడు చెప్తాడు నలుగురికి మంచి చేస్తూ ఉండు, నీకు కావలసినవన్నీ నేనిస్తానని. అర్థమైందనుకుంటా. మిత్రమా, నేను చెప్పేదే వినాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో నాకు ఎవరూ చెప్పనక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. పుట్టేది తెలియదు, పోయేది తెలియదు, మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. తెలుసు అనుకోవడానికి మించిన అజ్ఞానం లేదని తెలిసి మసలుకొండ మిత్రమా. సముద్రంలో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ త్రాగడానికి గుప్పెడు నీళ్లు కూడా పనికిరావు. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది మిత్రమా. కంటితో చూడనివి, చెవులతో వినవి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకి చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు కూడా తెగిపోతాయి మిత్రమా. మనం మంచివారికి జీవిస్తే చాలు, దాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. విలువ లేని వారితో వాదించడం, వారి మాటలకి స్పందించడం వల్ల వారి విలువను మనం పెంచడం అవుతుంది. కదలని బొమ్మకు కవితలు చెప్పినా మారిన మనిషికి నీతులు చెప్పినని వృధా ప్రయాసే అవుతుంది కదా మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమె దాటుతున్న గడప కూడా తెలియకుండా చేయగలదు. మగాడు ఆమెను కట్టడి చేయాల్సింది అనుమానంతో కాదు, అసలు గడప దాటాలన్న ఆలోచన ఆమెకు రానియకుండా ఉండాలి. అర్థమైందా మిత్రమా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.